అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వచ్చే ఉగాది సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక 2 మంచి కార్యక్రమాలు చేపట్టబోతుంది. మరి ఈ అంశంపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి పథకాలు తీసుకొచ్చింది. అంతేకాకుండా మంచి కార్యక్రమాలు చేపట్టింది. అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి చాలామంది మహిళలకు కాస్త ఆర్థికంగా మిగిలేలాగా కాస్త మంచి పని అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అదే మోడల్లో మరి వచ్చే ఉగాది సందర్భంగా, అంటే ఉగాది కంటే ఒక రోజు ముందు మార్చి 18వ తేదీన మరి ఇంద్రధనస్సు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇది కేవలం దివ్యాంగులకు 40% ఎవరైతే ఉన్నారో సో ఆ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మరి ఫ్రీ బస్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి జాబ్ క్యాలెండర్. మరి వీటి గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఇచ్చినవి ఇవ్వనవి కూడా, అంటే సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా ఒకదాని కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ దివ్యాంగులకి ఉచితం అనేటువంటిది వాళ్ళు చెప్పలేదు, కానీ దాన్ని కూడా రేపు ఉగాది నుంచి కానుకగా ఇస్తూ ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కటి తప్ప అన్నీ కంప్లీట్ చేశారు. డిఎస్సి వేస్తూ ఉన్నారు, రేపు ఉగాది నాడు డిఎస్సీలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే అభివృద్ధి కూడా ఒక పక్క నుంచి పోలవరం కానీ అమరావతి కానీ వేరే పెట్టుబడులు తీసుకురావడం కానీ, అలాగే నిన్న స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఆంధ్ర రాష్ట్రం కోసం తప్పించి ప్రాణం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక మహానుభావుడిది, మహోన్నత వ్యక్తిత్వం, త్యాగమూర్తిది ఆ విగ్రహాన్ని ప్రజలకు ఆదర్శవంతంగా మన ఆరాధనీయ దైవంగా నిలబెట్టాడు. అంటే మన ఉనికిని, మన రాష్ట్రం మనకు కావాలి అనేటువంటి దాన్ని హేళనకు గురైన, వివక్షకు గురైన తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలనేటువంటిది ఆయన పోరాడాడు. వాళ్ళ ఇన్నాళ్ళకే ఆయనకి ఆ ప్రభుత్వం గుర్తింపు, గౌరవం, ఆయన విగ్రహాన్ని స్థాపించి దాన్ని ఒక దర్శనీయ స్థలంగా మార్చడం, ఇలాంటివి చాలా చేసుకుంటూ వస్తున్నారండి కూటమి ప్రభుత్వం. నేను పోలవరం వెళ్ళొచ్చాను. పోలవరం మీద అనేక అనుమానాలు, అపోహలు పెడుతున్నారు చాలామంది. చాలా అద్భుతమైన నిర్మాణం అది. మనం ఆ నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రలో నిలుస్తారు. మనం అందరం గర్వించదగ్గ ప్రాజెక్ట్ అది. ఆధునిక దేవాలయం అన్నారు కదా నెహ్రూ గారు, అసలు సిసలు ఆది దేవాలయం అదండి. ఎందుకంటే సాగునీరు, తాగునీరు, నీరంటే నాగరికత. అక్కడ అంటే మీరు అడిగిన దానికి ఎందుకంటే ఒక అభివృద్ధి సంక్షేమం క్రమంలోనే చెప్తూ ఉన్నాను. అది నేను ప్రత్యక్షంగా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటే అసలు దాన్ని తెలుసుకోకుండా మనం ఏం మాట్లాడకూడదని వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ ఆదివారం నిన్న కాక మొన్న ఆదివారం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక అధికారి నేను పరిచయం చేసుకుని నేను ఇవన్నీ చూడాలని, నాకు తెలియాలంటే దగ్గరుండి అన్నీ చూపించారు. కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్ గురించి వివరణ, స్పిల్వే, రాక్ఫిల్ డ్యాము, అసలు ఒక అద్భుతమైన నిర్మాణం అండి అది. మీకు ఒక షాకింగ్ చెప్పిన, వచ్చే సంవత్సరం జూన్ నాటికే ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా ఇంకో సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు పూర్తి అవుతుందని హామీలు ఇచ్చారు. లేదు, ఇప్పుడు ఇది అయిపోద్ది. ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటా, అర్థమైందండి. దాన్ని ఒక దర్శనీయ, రేపు రాబోయే రోజుల్లో పుష్కరాల నాటికి అదొక టూరిస్ట్ అట్రాక్షన్గా మారుతుంది. చూడండి, ఇది మీరు కావాలంటే ఇది నోట్ చేసి పెట్టుకుని ఈ వీడియో జాగ్రత్త పెట్టుకోండి. అమరావతి విషయంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే
కొంచెం మందగించిన మాట వాస్తవం స్టార్ట్ కానీ ఇంత కారణం ఏంటంటే సెంటు భూములు అంటే కొన్ని భూములు దారాదత్తం చేసి పెంట చేసి పెట్టాడు అక్కడ. ఆ రూల్స్ అన్నీ మార్చేసాడు. రకరకాల ఇబ్బందులు, సీడ్ యాక్సెస్ రోడ్డు మీద కేసులు ఇవన్నీ తొలగించుకుంటా జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటూ వచ్చేటట్టు టైం పట్టింది. రైతుల్లో కూడా డెఫినెట్గా అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వం మారిన వెంటనే టక్మనేలాగా శివాజీ సినిమాలో రజనీకాంత్ వెళ్తుంటే వెనకాల గ్రీనరీ వచ్చేసి బిల్డింగ్లు వచ్చేసినట్టు వచ్చేయాలని సహజంగానే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలు అలాంటివి. ప్రాక్టికల్గా ఆయన చాలా కష్టంగా ఉంటుంది. పైగా కొంతమంది అధికారులు కూడా వాళ్ళ కొవ్వు బలుపుతోటి కొంత ఓవర్ యాక్షన్ చేయడం వల్ల కొంత లేట్ అవుతారు. వాళ్ళు ముడ్డి పగలు కొడుతున్నాయి కానీ దారిలో రారు. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా రూత్లెస్గా ఉండదు. కొన్ని విషయాల్లో రూత్లెస్గా ఉండాలి. అయ్యా బాబు అంటే చేరు ముఖం పగలు కొడితేనే చేస్తారు. ఇలాంటివి అనమాట. సంక్షేమం అంటారా, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం నెవర్ బిఫోర్. ఎందుకంటే మహిళలకు సిలిండర్లతో సహా బస్సులు ఫ్రీ, బస్సులు స్త్రీ శక్తి పథకం అన్నారు. వాళ్ళ పెన్షన్ల దగ్గర నుంచి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, అసలు అన్నీ కూడా ఇదంతా కూడా ఎలా చేస్తున్నారో ఆర్థిక భారం, జగన్మోహన్ రెడ్డి మోపిన ఆర్థిక భారం, దాని నుంచి ఒక పక్కన క్యాపిటివ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అప్పులు తెస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా. దాన్ని సరైన సక్రమ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా అప్పు తీర్చుకోవచ్చు, అభివృద్ధి సాగుద్ది, ప్రజలకు ఉపాధి దొరుకుద్ది, భవిష్యత్తుకి భరోసా లభిస్తుంది. ఇదే చెప్పాడు ఆయన. నేను భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు. ఆ క్రమంలో ఆ దారిలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. దీనివల్ల ఏమవుద్దంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు, యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు. యాక్షన్ సీక్వెన్సెస్ అంటే రోజు ఎవడొకటి లోపల తీసుకొచ్చి కొట్టి వాళ్ళతో ఫైటింగ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి. ఈ ప్రభుత్వం డిస్టర్బ్ చేయాలి, ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలండి. అంటే ఇదంతా ప్రజలకు మంచి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు కూడా ఇలా ఆటంకాలు సృష్టించడం ఏమాత్రం న్యాయం అంటారు? దెయ్యాలకి వేద మంత్రాలు ఇష్టం ఉండదు కదా. వాటికి రోదనలు, ఏడుపులు, గొగ్గోళ్ళు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, రక్తం ఇవన్నీ కావాలి దెయ్యాలకి, పిశాచాలకి. వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేయడానికి చూస్తారు. కులం, మతం, ప్రాంతం, ఏ అవకాశం ఉంటే అవకాశం రకరకాలుగా దిగేస్తారు. రకరకాల మనుషులు మాట్లాడితే కులం మాట్లాడతారు, మతం మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, దానికి భూములు ఏమవుద్దని కేసులు వేస్తారు. అది మేమే తెచ్చామంటాడు మళ్ళీ. అసలు దీంట్లో సంబంధం ఉండదు ఒకదానికోటి. అందుకని వాళ్ళని పిచ్చోళ్ళ గురించి జనం వదిలేశారు. కొన్నాళ్ళు పట్టించుకుంటారు. ఎవరిని ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, ఏంటో మాట్లాడుతున్నాడు వింటారు. ఆడ మాట్లాడితే అర్థం లేకుండా అభూత కల్పనలో పిచ్చిగా మాట్లాడుతున్నాడు, అటు పిచ్చోడు రా అని వదిలేస్తారు. ఇలాగా అంత కాన్ఫిడెంట్గా అబద్ధాన్ని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. అంటే దీని వెంట స్ట్రాటజీ ఏంటి? ఎలాగో కొంతకాలం ఉంటామన్నా అదేంటి నెక్స్ట్ టైం ఎలాగైనా రావాలన్నా సార్? ఇప్పుడు మీకు ఏమవుద్దంటే అండి, తెగించినోడు తెడ్డేలింగం. కొండకి వెంట్రుకేసి లాగుతాడు, వస్తే కొండ పోతే వెంట్రుక. ఇలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. పైగా విపరీతమైన నేరాలు చేసి, ఘోరాలు చేసి, అపచారాలు చేసి, వాళ్ళన్నిటికి కూడా పాపాత్ములు. ఎలాగ నరకానికే పోతాం ఏంటని చెప్పి చేస్తారు. ఎలాగ దిగిపోయాం, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఇక చేయగలిగిన డిస్టర్బెన్స్ అంతా చేసేసిపోదాం అనుకుంటారు అంతే. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బురదలో మురిగిన పంది ఏం చేస్తుంది, దానికి ఏంటి ఒళ్ళు దులుపుకుంటే మనమే పడిపోద్ది. మనకు ఇబ్బంది, మనకి స్మెల్ కానీ వాటికే సేమ్ అలటోళ్ళు వాళ్ళు. ఎందుకంటే అపచారం చేసి ఎదుటోళ్ళ మీద మాట్లాడతారు, అన్యాయం చేసి ఎదుటోళ్ళ మీద మాట్లాడతారు, అరాచకం చేసి ఎదుటోళ్ళని అంటారు, దొంగతనాలు వాళ్ళు చేస్తారు, అవినీతి చేస్తారు, దోపిడీ చేస్తారు, కల్తీ మధ్య అమ్ముతారు, ఇక నెయ్యిని కల్తీ చేస్తారు, అన్ని పాపాలు వాళ్ళు చేస్తారు. తిరిగి ధర్నాలు చేస్తారు, వాళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా చేయాలని మాట్లాడతారు. ఇదేట రాని రెండు పీకితే బొబోయని ఎడుతారు, చెప్తే వినరు, కొడితే ఎడుతారు. కాబట్టి వాళ్ళతో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పాములు ఉన్నాయనుకో, కొట్టి చంపి అతలన్నా పడేయాలి. అయ్యో భూతదయ్యా వాటిని కొట్టకూడదు, వన్యప్రాణ రక్షణ అనుకున్నాం అనుకో, మనం దూరంగా ఉండాలి. అవునా కదా. అక్కడ పాములు ఉన్నాయని చెప్పి మన వెళ్ళి కాలు కరిసేయని కాలు పెడితే కరిసేస్తాయి.
దాని ధర్మం అది పాటిస్తుంది. అంటే మన ధర్మం మనం పాటించడం మనమే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇప్పుడు తేలు ఉంటుంది. ఒక పూజారి గారు శుద్ధ సూత్రీయుడు, భగవంతు నామస్మరణ నిత్యం చేసేవాడు, స్వామివారి సేవలు తరించి ఒక అయ్యవారు ఉంటాడు. నదిలో స్నానం చేసి వస్తుంటే ఒక తేలు కొట్టుకుపోతూ ఉంటుంది పాపం నదిలో. అయ్యో పాపం అని చెప్పేసి వచ్చిన కర్మొక్కేడు దాన్ని తీస్తాడు పైకి. అది రావడానికి గరిచేద్దాం. అప్పుడు ఎవరో అడుగుతారు, ఏంటంటే బాబు మీరు అనవసరంగా రక్షించారు, ఏం దేవుడు అండి ఏంటండి అలా కరిసేసింది అది, దాన్ని మీరు చెప్పించి కొట్టి చంపేయాలి కదా అంటే, మన ధర్మం మనిషిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. తేలుది విష పురుగు, దాని బుద్ధి అది చూపించింది, దాని ధర్మం అది పాటించింది. కాబట్టి మనం దాన్ని నిందించకూడదు, దాన్ని చంపకూడదు, దాన్ని వదిలేయటం బెటర్ అన్నట్టు. అలాంటి వాళ్ళు చంద్రబాబు గారు. అర్థమైందా? మనకేమనిపిద్దంటే పొట్టు తొక్కినారు చెప్పించి కొట్టి తొక్కేయాలి కదా అనుకుంటాం మనం. అక్కడ తేడా అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దొంగోడిని, ఆ పాముల్ని, తేళ్ళని, జర్రుల్ని అనటం మానేసాం. ఈ చంద్రబాబు గారిని అనటం మొదలెట్టాం మన ప్రభుత్వాన్ని. ఇక్కడ అవుతుంది తేడా. ఓవరాల్గా మరి ఈ ఇంద్రధనుస్సు అనే పథకం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మరి దివ్యాంగులకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు దివ్యాంగులకి ఏమి చేసినా తక్కువేనండి. ఎందుకంటే భగవంతుడు అనుకోండి, కొన్ని జన్యుపరంగా వాళ్ళకి ఇబ్బంది వచ్చినా భగవంతుడు పాపం వాళ్ళకి ఎలా చేసే లోటు పెట్టడం ఉండం. ఎప్పుడు కూడా కొన్ని భగవంతుడు కొన్ని తీసేసుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఇస్తాడు. వాళ్ళలో చాలా చదువుకున్న వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, ఏకసంధాగ్రహాలు ఉంటారు, మంచి కళాకారులు ఉంటారు. మనలాగా ఉన్న దానికన్నా అదనంగా కొన్ని అవయవాలు పనిచేయకపోవటం వల్ల వాటి బదులు ఇంకా వేరే అవయవాలు డబుల్ పనిచేస్తాయి. కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలి వాళ్ళు. ఆత్మన్యూనత కూడా ఉంటుంది. కొంతమంది వాళ్ళని గేలి చేస్తారు, అవమానిస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు, వెక్కిరిస్తారు, అన్నీ తట్టుకుని ఉండాలి. సమాజంలో వాళ్ళు ఇవన్నీ ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. ప్రభుత్వం కూడా వాళ్ళు సహాయపడాలి. వాళ్ళకి ప్రయాణాల్లో ఉచితం అనేటువంటిది సముచితం. అలాగే ఇప్పుడు 40% అంగవైకల్యం ఉన్న వాళ్ళంతటా వాళ్ళు తిరగగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలా కూడా తిరగలేరు. వాళ్ళకి ఎవరో ఒకరు సహాయకులు కావాలి. అటువంటిప్పుడు ఏంటి సమస్య అనే దానికి కూడా పరిష్కారం చెప్పారు. ఆ సహాయకులకు కూడా ఒక సగం వాళ్ళు భరిస్తానికి సబ్సిడీ ఇవ్వటం నిజంగా ప్రభుత్వాన్ని అభినందించాలి, ఆహ్వానించాలి. మనం ఇలాంటి ప్రభుత్వాలకి కొన్ని లోటుపాట్లు ఉన్నా సరే మద్దతుగా నిలవాలి. థ్యాంక్ యూ అండి.